19వ ఎపిసోడు. పిల్లలు పెద్దయ్యారు కదమ్మా, నేను ఇంటికి వెళ్తాను అని ఎన్నోసార్లు అందే అనసూయమ్మ అన్నపూర్ణతో. వెళ్దూగానిలే అత్త, నీ ఒంట్లో శక్తి ఉన్నంతకాలం మా కోసం ఎంతో చేశావు. 4 రోజులు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో. సీతక్క అడిగితే నేను చెప్తాలే. అయినా సెలవులు ఇచ్చినప్పుడు అంతా అక్కడికి వెళ్ళావు కదా, ఇంకా బెంగెందుకమ్మా నీకు అని కొట్టి పారేసింది అన్నపూర్ణ. రామనాథానికి టైఫాయిడ్ జ్వరమని చాలా నీరసించిపోయాడని సుధాకర్ వచ్చి చెప్పడంతో ఆయన చూసేందుకు 11 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి వెళ్ళారు విజయ్ కుమార్, అన్నపూర్ణలు. సావిత్రమ్మ వాళ్లతో ఎంతో మాట్లాడాలని ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. వాళ్ళు వెళ్ళాక ఆ సంగతి భర్తతో చెప్పి బాధపడింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అనుభవించు అన్నాడాయన. దాంతో ఇంకేమీ అనలేకపోయింది ఆవిడ. అది చాలదన్నట్టుగా బాత్రూంలో కాలు జారి పడిపోయింది. కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో 3 నెలలు బెడ్ మీదే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో పెద్దవాళ్ళిద్దరూ ఒకేసారి మూలన పడడం, ఇంటి పనులతో పాటు వారికి కూడా సేవలు చేయాల్సి రావడంతో ఉన్నట్టుండి వనజ ఒక్కసారి విజృంభించింది. అక్కడేమో వాళ్ళు టింగు రంగా అంటూ మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఊరేగుతున్నారు. నాకు మాత్రం ఈ తద్దినం జీవితాంతం వదలదు జిడ్డులాగా. ఇంట్లో చాకరీగా చచ్చి సతమతం అవుతూ ఉంటే ఈ సేవలు ఒకటి నా ప్రాణానికి. ఏం తక్కువైనా నా ప్రాణాలు దోడేస్తున్నారు. నా కర్మ ఇలా కాలిపోయింది కాబట్టే ఈ బాధలు ఇలా చుట్టుకున్నాయంటూ సూటి పోటీ మాటలు అనసాగింది. సావిత్రమ్మ ఏదో విధంగా అవన్నీ భరించగలిగినా రామనాథం మాత్రం పెద్ద కోడలి మాటలు విని భరించలేకపోయాడు. పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటే ఈ అనారోగ్యంతో ఇద్దరు ఎక్కడికి వెళ్ళగలరు? తమ్ముడిని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పరా, చూడాలనుంది అన్నాడు రామనాథం ఒకరోజు పెద్ద కొడుకుతో. 2 రోజుల క్రితమే వచ్చిన తమ్ముడిని ఎంతలోనే చూడాలి అని అనిపించడం ఏమిటో అర్థం కాకపోయినా తండ్రి మాట కాదనలేక ఫోన్ చేసి చెప్పాడు సుధాకర్. ఆ ఫోన్ కాల్ని అన్నపూర్ణ రిసీవ్ చేసుకుంది. ఆయన ఎందుకు రమ్మంటున్నాడో చూచాయిగా అర్థమైంది. ఆ మాటే భర్తతో కూడా అందామె. వాళ్ళు ఎలాంటి వారైనా వార్ధక్యంలో ఉన్నారు. తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత మీ అన్నయ్యకే కాదు, మనకి ఉంది. వాళ్ళు కానీ ఇక్కడికి వస్తానంటే నువ్వు మాత్రం కాదనకు. మీ అమ్మగారి మాట ఎలా ఉన్నా ముఖ్యంగా మీ నాన్నగారి కోసమైనా వాళ్ళని ఇక్కడికి తీసుకురాక తప్పదు అంది అన్నపూర్ణ. ఆ మాట వినగానే విజయ్ కుమార్ గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. ఎంతకాలం ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితాల్లోకి పెను తుఫాను ఆహ్వానించడమే కదా వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే అని అనుకున్నాడు. అందుకే ముందు అక్కడికి వెళ్ళొద్దనే అనుకున్నాడు. కానీ భార్య మాట కాదనలేక వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి తండ్రి మంచం చుట్టూ, తల్లి మంచం చుట్టూ ఈగలు ముసిరి నానా బీభత్సంగా ఉంది. ఉదయం ఎప్పుడో తాగిన కాఫీ గ్లాసులు ఇంకా అక్కడే ఉన్నాయి. తండ్రి మంచం దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ తట్టి పిలిచాడు విజయకుమార్. అతడి గొంతు వింటూనే కళ్ళు తెరిచాడు రామనాథం. వచ్చావా అంటూ ఆరాటంగా కొడుకు చేయి పట్టుకున్నాడు. ఏంటి నాన్న, మొన్నటికి ఇప్పటికి ఇంత నీరసం అయిపోయారు? డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోవడం లేదా అంటూ తండ్రి మంచం అంచుపైన కూర్చుని తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వేసుకుంటున్నానురా, కానీ గుణం ఏమీ కనిపించడం లేదు. మనసు స్థిమితంగా ఉంటే కదా ఏదైనా పని చేసేది అన్నాడు బాధగా. అప్పుడే అక్కడికి వచ్చిన వనజ, ఆహా, ఇప్పుడు మీ మనస్థిమితానికి ఏమైందట? పొద్దున లేచిన దగ్గర నుంచి అడ్డమైన చాకరీ చేస్తూనే ఉన్నాను, ఇంకా తక్కువైందా మీకు అని గుర్రుగా మరిదిగారి వంక చూస్తూ, ఇప్పుడు నేనేమన్నానమ్మా అంత కోపగించుకుంటావు? ఏదో నా బాధ వెళ్ళబోసుకుంటున్నాను అన్నాడు రామనాథం. దీన్ని బాధ వెళ్ళబోసుకోవడం అనరు, నా మీద కంప్లైంట్ ఇవ్వడం అంటారు. ఇవన్నీ ఈయన గారు విని ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉచిత సలహాలు నా మొహాన్ని పాడేస్తారు. అన్నిటికంటే సులువైంది అదే కదా, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు, ఒడ్డు నుండి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ రుసరుసలాడుతూ నేలంతా శుభ్రం చేసి అక్కడున్న కాఫీ గ్లాసులు తీసుకొని వెళ్ళిపోయింది. రామనాథం ఉద్యోగం చేస్తున్నంతకాలం ఇంటి ఖర్చుల్లో ఎక్కువ భాగం ఆయనే చూసుకునేవాడు. రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ నుండి మందుల ఖర్చులకు ఉంచుకొని మిగతాది కోడలికి ఇవ్వసాగాడు.
దాంతో ఇచ్చేది ఏ మూలకి చాలక సమస్య మొదలైంది ఇంట్లో. గతంలో మాదిరిగా అత్తమామలకు ఒదిగి ఉండే పరిస్థితి పోయి ప్రతి దానికి రాద్ధాంతం చేసే స్థాయికి చేరుకుంది. సావిత్రమ్మ కంటే 10 గొంతు పెంచి ఆవిడ నోరు మోయించేస్తోంది. ఇప్పుడు ఆవిడ కాలు విరిగి మూలన పడడంతో అత్తమామలిద్దరికీ చేయలేక అవకాశం దొరికితే చాలు నోరు చేసేసుకుంటోంది. వనజ వెళ్ళాక అన్నాడు రామనాథం, అదిరా వరుస, నరకం అయిపోయింది నా బ్రతుకు. రిటైర్ అయిపోయాక దైవచింతనలో జీవితాన్ని శాంతిగా గడపాలి అని అనుకున్నాను. కానీ ఆరోగ్యం దెబ్బతిని ఇలా నెల రోజులుగా మంచాన పడి ఉన్నాను. ఒక్కసారిగా ప్రాణం పోయినా బాగుండేది. ఈ మాటల పోటులు తప్పేవి. ఒరే చిన్నాడా, మమ్మల్ని ఇద్దరిని కొన్నాళ్ల పాటు నీ ఇంట్లో ఉండనేరా? ఆరోగ్యం చక్కబడ్డాక ఇక్కడికొచ్చి మాకు కలిగిందేదో చేసుకొని తింటూ ఓ మూల పడుంటాం అన్నాడు రామనాథం అర్థిస్తున్నట్టుగా. తండ్రి మాటలు వినడంతోనే విజయకుమార్ మనసు బాధతో సుడులు తిరిగింది. తప్పకుండా తీసుకెళ్తాను నాన్న, అన్నయ్య ఆఫీస్ నుంచి రానియండి, చెప్పి వెళ్దాం అన్నాడు. అంతవరకు మౌనంగా ఉండి వాళ్ల సంభాషణ అంతా వింటున్న సావిత్రమ్మ, నేను చచ్చినా ఆ గుమ్మం ఎక్కను, ఆ కులం తక్కువ దాని చేతి కూడు నేను తినను అంది మొండిగా. దాంతో రామనాథానికి మండుకొచ్చింది. చెంత చచ్చినా పులుపు చావకపోవడం అంటే ఇదే. ఇంత జరిగినా కూడా నీలో మార్పు రాలేదు. ఏం జన్మ నీది? ఈ మాటలు పడుతూ ఆ చెప్పు దెబ్బలు తింటూ ఇక్కడే పడుండు, నేను మాత్రం చిన్నాడింటికి వెళ్ళిపోతాను అన్నాడు విసురుగా. ఎందుకు నాన్న అంత కోపం? మీరుండండి, అమ్మకి నేను నచ్చజెప్తాను అన్నాడు అనునయంగా. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు ఎంత ప్రయత్నించినా మాట్లాడని వాడు 11 సంవత్సరాల తర్వాత ఈరోజు అతడి నోటి వెంట అమ్మ అనే మాట రావడంతో సావిత్రమ్మకు కూడా కొంచెం సంతోషంగానే అనిపించింది. దాంతోపాటు అక్కడికి వెళ్తే తాను చేసింది మనసులో పెట్టుకుని కొడుకు కోడలు తనని ఎలా చూస్తారో అనే బెదురు సావిత్రమ్మది. ఆ బెదురు కప్పిపుచ్చుకుందుకే కులం అడ్డు పెట్టుకొని మాట్లాడింది. పెద్ద కోడల్ని తాను ఎంతకాలం బాగా చూసినప్పటికీ ఈరోజు కష్టం వచ్చి మంచాన పడితే ఎంత దారుణంగా మాట్లాడుతోందో చూస్తూనే ఉంది ఆవిడ. మరీ అంత రాచి రంపాన పెట్టిన చిన్న కోడలు బాగా ఎలా చూస్తుందని ఒక విధమైన భయం ఆమెని వెనక్కి లాగుతోంది. విజయకుమార్ ఎంతో నచ్చ చెప్పిన మీదట ఆవిడ ఒప్పుకుంది. ఆ మాట విన్న వనజ మొహంలోకి వెలుగొచ్చేసింది. హడావిడిగా వాళ్ళిద్దరు బట్టలు మందుల బ్యాగులు సర్దేసింది. ఏదో పని తొందరలో కోపంలో ఏదో అన్నానే గాని మీరంట నాకు మాత్రం భక్తి గౌరవాలు లేక కాదండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తానంటే నా మనసు అదోలా అయిపోతుంది. మీ అబ్బాయి వచ్చాక నిర్ణయం చేసుకుంటే బాగుండేది అంది వనజ. నిర్ణయం ఏదో వాళ్లే తీసుకున్నట్లు తనకి అది ఇష్టం లేనట్టుగా మొహం పెట్టి. అలాంటప్పుడు ఈ బ్యాగులు అవి ఎందుకమ్మా సర్దావు అని అడిగితే ఏం జవాబు చెప్పేదో సుధాకర్ ఇంటికి వచ్చాక చెప్పాడు విజయకుమార్. తల్లిదండ్రులను తీసుకెళ్ళి కొన్నాళ్ళు తన దగ్గర ఉంచుకుంటానని. సుధాకర్కి తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమాభిమానాలున్నా రోజు ఇంట్లో జరిగే యుద్ధాల వల్ల అతడికి కూడా మతిపోతోంది. అతడు అసలే సున్నిత మనస్కుడు. వివాదాలకు దూరంగా ఉండాలని ఆరాటపడే సుధాకర్ రోజు ఇంట్లో జరిగే గొడవలను చూసి తట్టుకోలేకపోతున్నాడు. అందుకే తమ్ముడు అడిగిన వెంటనే సరేనన్నాడు. విజయకుమార్ తల్లిదండ్రులను తీసుకొస్తున్నానని వాళ్ళు పడుకునేందుకు పక్కలు సిద్ధం చేసి ఉంచి భోజనాల ఏర్పాట్లు చేయమని ఫోన్ చేశాడు. భర్త చెప్పింది విన్నాక కొంచెం ఆలోచనలో పడింది అన్నపూర్ణ. అత్తగారు ఇక్కడికి వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయని భయపడింది. అయినా తట్టుకోక తప్పదు అని అనుకుంది. అంతలోనే అనసూయమ్మని పిలిచి, అత్త, వాళ్ళున్న 4 రోజులు నువ్వు హాల్లో సోఫా మీద పడుకోగలవా? వాళ్ళు పేషెంట్స్ కదా, ఆ గది వాళ్ళకి ఇవ్వక తప్పదు అంది సంజాషి ఇస్తున్నట్టుగా. ఈ మాత్రం దానికి అంత ఇదిగా సంజాషి చెప్పాలటే ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? అసలు నేను ఈరోజే ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ నేను వెళ్తే వాళ్ళందరికీ నువ్వు ఎలా చేయగలవు అని ఆగిపోయాను అంది అనసూయమ్మ. ఆవిడ విశాలమైన ఆలోచన విధానాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ. నీకు చేయడమే కాకుండా నీ అత్తమామలకు కూడా చేయాలా అని విసుక్కోవలసింది పోయి వాళ్ళకు సేవలు చేయడం కోసం ఉండిపోయిన ఆమె మంచి మనసుకు మనసులోనే నమస్కరించింది. విజయకుమార్ వాళ్ళని తీసుకుని వచ్చేసరికి ఆయనకు జావ కాచి బ్రెడ్ కాల్చి సిద్ధంగా ఉంచింది.
అత్తగారికి తేలిగ్గా జీర్ణమయ్యేలాగా బీరకాయ పోపు చారు పెట్టింది. తప్పు ఆవిడే చేసిన కోడలు పలకరించినప్పటికీ ముఖం గంటు పెట్టుకొని ముభావంగా సమాధానం చెప్పింది సావిత్రమ్మ. అనసూయమ్మ వెళ్ళి అభిమానంగా రామనాథాన్ని పలకరించింది. తరచూ ఆయన ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండడం వల్ల బాగా పరిచయం ఏర్పడింది ఆయనతో. ఎటొచ్చి సావిత్రమ్మని ఆవిడెప్పుడు చూడండి. మర్యాద కోసం అన్నట్టుగా ఓసారి పలకరించి ఆ గదిలోంచి వచ్చేసింది. సావిత్రమ్మ ఏ రకంగా ప్రవర్తించినా అన్నపూర్ణ పట్టించుకోవడం మానేసింది. అనసూయమ్మ సహకారంతో తాను కాలేజీకి వెళ్లేలోగా వాళ్ళకన్నీ సమకూర్చుతోంది. వారం రోజులు తిరిగేసరికి రామనాథానికి కొంచెం కులాసా చిక్కి లేచి తిరగడం మొదలుపెట్టాడు. నోరు చేదుగా ఉందంటూ భోజనం సరిగ్గా చేయలేకపోయేవాడు. అనసూయమ్మ ఓర్పుగా ఏదో ఒక చిరుతిండి తేలిగ్గా జీర్ణమయ్యేది చేసి పెట్టసాగింది. ఏ జన్మలో రుణానుబంధమో తల్లి, ఇది నీ చేతి ప్రసాదం తినే భాగ్యం కలిగింది నాకు అనేవాడు రామనాథం కృతజ్ఞతగా. ఆయన మాట తీరు అంత మర్యాదగా ఆత్మీయంగా ఉంటే 4 రోజులు నెమ్మదిగా ముభావంగా ఉన్న సావిత్రమ్మ తన కర్మకాలి ఇలా శూద్రపు కూడి తినాల్సి వచ్చిందని రంకలు వేసేది. అన్నం తినేటప్పుడు మాత్రం అది బాలేదు ఇది బాలేదు అంటూ వంకలు పెట్టేది. మీలో ఇలా చేస్తారా, మేమైతే ఇలా చేసుకోము, అంతేలే, నీచు కూరలు తినేవాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటూ హేళనగా మాట్లాడేది. అడ్డమైన వాళ్ళు ఇంట్లో చేరి తన కొడుకు సొమ్మును తినేస్తున్నారంటూ సూటి పోటీ మాటలతో గాయపరిచేది. గతి లేక ఆ ఇంటికి చేరినట్టుగా తేలిక చేసి మాట్లాడుతూ ఉన్న అనసూయమ్మ విననట్టు ఊరుకుందే కానీ అన్నపూర్ణ దృష్టికి తేనేలేదు. 4 రోజులు ఉండి వెళ్ళిపోయేదానికి అనవసరపు గొడవలు ఎందుకు అని అనుకుంది. కానీ అన్నపూర్ణ అత్తగారి మాటలు విననే వింది. తనంటి వద్ద కొడుకు కోడల మధ్య ఎంతో గౌరవంగా బ్రతికే అత్త తనకేదో సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చి చాకరీ చేస్తూ కూడా అన్యాయంగా వీళ్ళ దగ్గర మాటలు ఎందుకు పడాలి అని అనుకుంది. అసలు ఆవిడ వెళ్తున్నప్పుడు పంపించకుండా ఎన్ని రోజులు ఉంచుకుంది, ఎలా మాటలు అనిపించడానికా అని బాధపడింది. విజయ్ కుమార్తో సంగతంతా చెప్పి అత్త వచ్చి చాలా రోజులైంది, మనకి అవసరమైనప్పుడు ఎంతో ఆదుకుంది ఎన్నాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఆమెకు కూడా ఓపిక తగ్గిపోయింది. అదిగాక అత్తని పంపించమని మన సీతక్క ఫోన్ చేసి ఒకటే గోల, కనుక అత్తని పంపించేద్దాం విజయ్ అంది. భార్య సంగతి ఏమిటో విప్పి చెప్పకపోయినా ఇది తల్లి చేసిన నిర్వాహకమే అయి ఉంటుంది అని అనుకున్నాడు అతడు. మరి పిన్నిగారు వెళ్ళిపోతే అందరికీ చేయడం నీకు కష్టం కాదా పూర్ణ అని అడిగాడు. ఎలాగోలా మేనేజ్ చేస్తాలే విజయ్, పాపం అత్త 4 రోజుల నుంచి అందరినీ చూడాలని ఉంది, వెళ్తాను అని గొడవ పెడుతోంది. సంగతి నీకు కూడా తెలుసు కదా, రేపు ట్రైన్ ఎక్కిచ్చేద్దామని అన్నపూర్ణ. మేనకోడలు చెప్పింది విని బాధపడింది అనసూయమ్మ. మొన్నటిదాకా వెళ్తానంటే వద్దన్నావు, ఇప్పుడు ఇంట్లో ఎంత అవసరం పెట్టుకున్నాను వెళ్ళిపోమంటావు ఎందుకే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెళ్తే ఇదంతా ఎలా నిభాయించుకోగలుగుతావు అంది. ఏం పర్వాలేదత్త, ఎన్నాళ్ళని చాకరీ చేస్తూ ఉంటావు ఇక్కడ, నీకు వయసు పెరుగుతోంది, విశ్రాంతి వద్దా అంది అన్నపూర్ణ. నాకు తెలుసులేవేని సంగతి, నీ అత్త నన్నేదో అన్నదనే కదా నీ బాధ అంతా. ఫోన్లేవే, వాళ్ళేవు అన్నంత మాత్రాన నా మర్యాద ఏం తగ్గిపోలేదమ్మా, నా బాధ అంతా నువ్వు నలిగిపోతావనే. ఈ ఒక్కసారికి నా మాట వినవే, వాళ్ళు వెళ్ళిపోయాక వెళ్ళిపోతాను అంది అనసూయమ్మ బ్రతిమలాడుతున్నట్టుగా. అదేం లేదత్తా, నువ్వు వెళ్ళిరా అంటూ బలవంతాన అనసూయమ్మని పంపించేసింది. నాకు కష్టం కలగకుండా తానెంత అవమానాన్నైనా మౌనంగా భరిస్తుంది అని గ్రహించింది అన్నపూర్ణ. సావిత్రమ్మ రామనాథం వచ్చి అన్నపూర్ణ దగ్గర ఉన్నారని అనసూయమ్మ ద్వారా విన్న రాజారావుకి గుండె ఆగినంత పనైంది. చల్లగా సాగుతున్న వాళ్ళ సంసారంలో వీళ్ళొచ్చి ఏం కల్లోలం రేపుతారు అని. నీకు తెలుసా పూర్ణ, మీకు పక్క వీధిలో సీతారామయ్య గారని రిటైర్డ్ టీచర్ గారు ఉన్నారు. వాళ్ళ పిల్లలిద్దరు అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. అందుకని ఇల్లు అమ్మేసుకుని వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోతారట. 20 లక్షలు చెప్తున్నారు ఇల్లు. బేరమాడితే 1 2 తగ్గిస్తారు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, మాట్లాడదాం అంది అన్నపూర్ణ కొలీగ్ శకుంతల. అమ్మో, అంత డబ్బా నేనెక్కడి నుంచి తెచ్చేది, ఇప్పుడేం వద్దులే అంది అన్నపూర్ణ. ఆలోచించు పూర్ణ,
300 గజాల్లో ఇల్లు, ఇండివిజువల్ హౌస్. అది చుట్టూ ఎన్నో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది ఇల్లు. మేము మొన్నే లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నాం, కనుక తీసుకోవడం లేదు అంది. అందుకే నీకు చెప్తున్నాను అంది శకుంతల. కరెక్టే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బంటే చాలా కష్టం శకుంతల అంది అన్నపూర్ణ. అదేంటి 10-12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నావుగా, ఒక 2-3 లక్షలు డౌన్ పేమెంట్గా సమకూర్చుకొని మిగతాది హౌస్ లోన్గా పెట్టుకోవచ్చు కదా. ఇంకో విషయం, ఆ సీతారామయ్య గారు మీ మామగారికి మంచి ఫ్రెండ్ అట, మామారు చెప్పారు. విజయ్ కుమార్ గారితో మాట్లాడి ఫైనలైజ్ చెయ్యి, లేకపోతే ఇంకెవరైనా కొట్టేస్తారు అంది శకుంతల తొందర పెడుతున్నట్టుగా. వెంటనే విజయ్ కుమార్కి ఫోన్ చేసి చెప్పింది అన్నపూర్ణ కాలేజీ నుంచే. అతను నేను వెళ్ళి చూస్తాలే అన్నాడు భార్యకి. ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక రామనాథానికి సావిత్రమ్మకి కాఫీలు కల్పిస్తూ, సీతారామయ్య గారనే మీ కొలీగ్ ఉన్నారట కదండి, వాళ్ళు ఇల్లు అమ్ముతున్నారంట, నా ఫ్రెండ్ చెప్పింది. మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందంటారు అని ఆలోచిస్తున్నాను అంది అన్నపూర్ణ. మంచిదేనమ్మా, ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా దగ్గరుండి కట్టించుకున్నాడు వాడు, తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతకు ధర ఎంత చెప్తున్నాడేంటి అన్నాడు రామనాథం. 20 లక్షలు చెప్తున్నారండి, బేరం ఆడితే 1-2 లక్షలు తగ్గించవచ్చు, కానీ అంత డబ్బు ఎలా సమకూర్చుకోగలమా అని ఆలోచిస్తున్నాను. నాకంత హౌసింగ్ లోన్ ఇచ్చినా డౌన్ పేమెంట్ కొంత వెతుక్కోవలసిందేగా అంది అన్నపూర్ణ. అబ్బాయి ఏమంటున్నాడు మరి అన్నాడు రామనాథం. ఆయన అదే ఆలోచిస్తున్నారు. తను వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆ ఇల్లు చూసొచ్చారట, చాలా బాగుందన్నారు, కొంటే బాగుంటుందన్నారు. నేనైతే ఇంకా చూడలేదనుకోండి అంది అన్నపూర్ణ. అంత తడుముకోవాల్సిన కర్మేం పట్టింది, ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిందంతా ఏ అట్లో పోశారు అంది అక్కడే ఉన్న సావిత్రమ్మ అసహనంగా. తెలిసే అడిగే వాళ్లకు జవాబు చెప్పడం అనవసరం అనుకున్న అన్నపూర్ణ ఖాళీ గ్లాసులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారా దాని పొగరు, నేనిటు మాట్లాడుతూనే ఉంటే జవాబు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో అంది సావిత్రమ్మ ఆక్రోశంగా. పెరుగుతున్న ఖర్చులు, ఇంటెద్ద, సంసారం అన్నాక ఎన్ని ఖర్చులుంటాయో తెలిసి కూడా ఎందుకు అలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తావు అన్నాడు రామనాథం మందలిస్తున్నట్టుగా. అంతేలే, మీరు నా మాటకి ఎప్పుడు విలువిచ్చారు గనక వాళ్ళని ఇవ్వడానికి అంటూ గొణిగింది. విజయ్ కుమార్తో వెళ్ళి ఆ ఇల్లు చూసొచ్చింది అన్నపూర్ణ. అది చూడగానే ఎంతో నచ్చింది. విశాలమైన గదులు, విస్తారంగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఎంతో బాగా కట్టారు ఆ ఇంటిని. ఇంటి చుట్టూ అందమైన తోట, తన పుట్టింటిని తలపించేలాగా ఉండడంతో ఆ ఇంటిని వదిలి రావాలి అని అనిపించలేదు అన్నపూర్ణకి. తిరిగి వస్తూ ఆ మాటే అంది విజయ్ కుమార్తో. అయితే ఏదో ఒక బాధపడి తీసుకుందాంలే పూర్ణ ఇంటిని అన్నాడు విజయ్ కుమార్. నాకు హౌసింగ్ లోన్ 15 లక్షల దాకా రావచ్చు, వాళ్ళు 1-2 తగ్గించిన రిజిస్ట్రేషన్తో కలిపి మరో 5 లక్షలైనా అవుతాయి. పిల్లల పేరున ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు 2 లక్షలు తీసేస్తే మిగతా 3 లక్షలు అన్నయ్యనే అడగాలి అంది అన్నపూర్ణ. ప్రతి దానికే వాళ్ళనే అడిగితే ఏం బాగుంటుంది పూర్ణ అన్నాడు. మరేం చేస్తాం, అంతకంటే మరొక దారే లేదు కదా అంది అన్నపూర్ణ. ఆ రాత్రే విజయ్ కుమార్, అన్నపూర్ణ కలిసి రాజారావుకి ఫోన్ చేసి విషయం చెప్పారు. చెల్లెలు ఇల్లు కొనుక్కుంటున్నానని చెప్పడంతోనే అతడికి ఇంకేమీ ఆలోచించాలి అని అనిపించలేదు. వెంటనే డబ్బు కోసం మీరేం వర్రీ కాకండి, లోన్ కాకుండా ఎంత కావాలో కరెక్ట్గా చెప్తే ఏర్పాటు చేసేస్తాను అన్నాడు. అన్నగారు హామీ ఇవ్వడంతో అన్నపూర్ణ మనసు తేలికపడింది. అతడు చేస్తానన్న సహాయం గురించి చెప్పి ఆ ఇల్లు తాము తీసుకోవాలని అనుకుంటున్నామన్న సంగతి రామనాథానికి చెప్పింది. మర్నాడు రామనాథం విజయ్ కుమార్ని తీసుకుని సీతారామయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని 18 లక్షలకు కుదుర్చుకొని వచ్చారు. విజయ్ కుమారు పేపర్లన్నీ పక్కాగా రెడీ చేయించి రాజారావు ఇచ్చిన డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి అన్నపూర్ణ పేరు మీద ఆ ఇంటిని పూరోణి రాయించేశాడు. మిగతా డబ్బు లోన్ శాంక్షన్ అయ్యాక ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పాడు. ఇల్లు అన్నపూర్ణ పేరున పెట్టారని విని సావిత్రమ్మ ఇంట్లో పెద్ద దుమారమే లేపింది. అదేంట్రా, ఇంటి యజమాని నీవుండగా ఇల్లు కొని దాని పేరును పెడుతున్నావు, ఇలా ఆస్తులన్నీ దాని పేరున ఉంటే రేపు ఎటుపోయి ఎటొచ్చినా నిన్ను లెక్క చేస్తుందా అని ఎక్కించడం మొదలుపెట్టింది. అదేంటమ్మా,
పురోణి రాయించుకునేందుకు 3 లక్షలు వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు. మిగతా దానికి తన కాలేజీలో లోన్ పెట్టి తెస్తోంది. అలాంటప్పుడు నా పేరున ఇల్లు ఎలా పెట్టుకోమంటావు? అదీగాక లోన్ తన పేరున ఉన్నప్పుడు ఇల్లు కూడా తన పేరునే ఉండాలి, లేకపోతే లోన్ శాంక్షనే చేయరు అన్నాడు విజయకుమార్. అయినా శాంతించలేదు సావిత్రమ్మ. తన కొడుక్కేదో అన్యాయం జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టసాగింది. అయినా విజయకుమార్ కానీ అన్నపూర్ణ కానీ ఆవిడ మాటలనేమీ పట్టించుకోలేదు. లోన్ శాంక్షన్ అయి వచ్చాక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒక మంచి రోజు చూసి గృహప్రవేశం చేశారు. ఆ గృహప్రవేశానికి వసుంధర రాజారావులే కాకుండా శాంతమ్మ రంగయ్యలు కూడా వచ్చారు. వాళ్ళకి పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత ఈ గృహప్రవేశం సందర్భంగా రంగయ్య మొదటిసారి కూతురి ఇంటికి వచ్చాడు. తండ్రి రాక అన్నపూర్ణకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చిన్న పిల్లలా సంబరపడిపోతూ నాన్న నాన్న అంటూ తన ఇంట్లోని ప్రతి వస్తువుని అతడికి చూపించి మురిసిపోతుంది. గృహప్రవేశానికి అనసూయమ్మ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. వాళ్ళు కూడా ఎంతో సంబరంగా వచ్చారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల మధ్య గృహప్రవేశం ఎంతో సందడిగా చేశారు విజయకుమార్ దంపతులు. తల్లిదండ్రులకు, అత్తమామలకు, అన్న వదినలకు, బావగారు, తోటికోడలికి, ఆడపడుచుకు, ఆమె భర్తకు, అనసూయమ్మ కుటుంబానికి, ఇంకా ముఖ్యమైన వారందరికీ ఈ సందర్భంగా బట్టలు పెట్టారు. అవన్నీ చూసిన సావిత్రమ్మకి ఒంటికి కారం రాసుకున్నట్టు అనిపించింది. తన కొడుకు సంపాదనంతా కోడలు ఇలా పుట్టింటి వాళ్ళందరికీ దోచి పెడుతోంది అని గోలబెట్టింది. వాళ్ళు ఎన్నో విధాలుగా సాయం చేస్తేనే కొడుకు కోడలు ఆ ఇల్లు అమర్చుకున్నారనే విషయాన్ని విస్మరించి సంకుచితంగా ఆలోచిస్తూ ఆ విష బీజాలను మెల్లమెల్లగా విజయకుమార్ మనసులో ప్రవేశపెట్టింది. మొదట్లో తల్లి మాటలు ఖండిస్తూ వచ్చిన విజయకుమార్ మెల్లగా ఆ చెప్పుడు మాటలను తలకెక్కించుకోవడం మొదలుపెట్టాడు. అనగనగ రాగం అతిశయించగ నుండు అన్న తీరుగా విజయకుమార్కి చెప్పుడు మాటలు వినగా వినగా అవే ఎంతో తీపిగా అనిపించసాగాయి. గతంలో ఆవిడ దుర్బోధల వల్లనే పన్నంటి తన సంసారం కూలిపోయే పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. భూస్థాపితం చేసిన ధన పిశాచం మళ్ళీ అతడిని ఆవహించింది. సంతోషంగా సాగుతున్న వారి సంసార నౌక సావిత్రమ్మ జోక్యంతో పెను తుఫానులో చిక్కినట్టుగా అయింది. అయితే ఇదంతా రామనాథం చూస్తుండగా జరగలేదు. అతడు కనుచాటు అయినప్పుడే ఆవిడ ఈ మంత్రాంగం అంతా చేసేది. సావిత్రమ్మ తనకి నచ్చని కోడల మీద కక్ష తీర్చుకుంటున్నాను అని అనుకుంది. కానీ కొడుకు జీవితంలో సుఖశాంతులను దూరం చేస్తున్నాననే ఇంగిత జ్ఞానం లేకపోయింది. మొదట హాస్యం పేరుతో విజయకుమార్, నీకేమోయ్ 20 లక్షలు ఖరీదు చేసే ఇల్లుంది, ఊర్లో లక్షలు ఖరీదు చేసే భూములున్నాయి, ఎటొచ్చి నాకే ఏమీ లేదు, ఈ క్షణంలో ఇంట్లోంచి నన్ను గెంటేస్తే నా పని అంతే సంగతులు, దాదాపు 15 ఏళ్ల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏం సంపాదించుకోలేదా అని తెలిసిన వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. అతను నవ్వుతూ మాట్లాడుతున్నాడు కాబట్టి సరదాగానే ఇదంతా అంటున్నాడు అని అనుకోసాగింది అన్నపూర్ణ. వచ్చింది వచ్చినట్లే ఖర్చు పెడుతూ మార్కెట్లోకి ఏదైనా కొత్త బండి వస్తే ఉన్నది మార్చి కొత్తది కొనడం, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా ఇతర వస్తువులను కొని ఇల్లంతా నింపడం చేస్తూ ఉంటే ఎంత సంపాదించినా మాత్రం ఏం మిగులుతుంది అనుకుంది అన్నపూర్ణ. ఆమె ఆగలేక ఏమైనా చెప్పబోతే, ఏ అన్నీ నీకు చెప్పే చెయ్యాలా? నా సంపాదన మీద నాకు ఆ మాత్రం హక్కు లేదా? ఆస్తి ఉంది కదా, అందుకే నీకు ఆ పొగరు అంటూ ఎగరేవాడు. గత కొంతకాలంగా ఎంతో ప్రశాంతంగా సాగే తమ సంసారం మళ్ళీ ఒడిదుడుకుల పాలైంది అని అనుకుంది అన్నపూర్ణ. ఈ మధ్య చక్కని ఇల్లు కొనుక్కున్నాం, పిల్లలు కూడా చురుగ్గా బాగా చదువుతున్నారు, ఇంతకంటే ఇంకేం కావాలి అని అన్నపూర్ణ మురిసిపోయే సమయంలో అంతా తల్లకిందులు అయిపోయింది. బ్యాంకులో పడిన జీతం చెప్పగానే డ్రా చేసేస్తున్నాడు. అడిగితే 1000-2000 చేతిలో పెట్టడం తప్ప ఎందుకు ఇలా చేస్తున్నామని అడిగే అవకాశాన్ని అన్నపూర్ణకి ఇవ్వడం లేదు అతను. దాంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండి కాలేజీ ప్రిన్సిపల్ సలహా మేరకు వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జీతం అందులో డిపాజిట్ అయ్యేలా చేసింది అన్నపూర్ణ.
ఇది తెలియని విజయ్ కుమార్ డబ్బుల కోసం బ్యాంకుకి వెళ్ళాడు. అక్కడ నిల్ బ్యాలెన్స్ కనిపించడంతో ఇంటికొచ్చి చిందులు దొక్కాడు. ఇవాళ నీ మూలంగా నాకు బ్యాంకులో అందరి ముందు ఎంత అవమానం జరిగింది. డబ్బులు డ్రా చేద్దామని వెళ్తే దానిలో బ్యాలెన్స్ లేదు, అందరూ నా వైపు అదోలా చూశారు అంటూ రంకెలు వేశాడు. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. అందరికీ ఒక చిన్న మాట చెప్దామనుకుంటున్నానండి. ఇది నా సొంత గొంతు, ఏఐతో చేసింది కాదు, గమనించగలరు. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.